హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు చాలా స్పెషల్ సెట్స్ తోటి ఈ వీడియో చేయబోతున్నానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మంచి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నా చేతిలో ఉన్న ఈ రెండు సెట్స్ కూడాను యూనిక్ సెట్స్ అండి. రెండు చాలా డిఫరెంట్గా. ఇక ఈ సెట్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇక్కడ నేను పర్ల్స్ మంచిగా వాడి, అంటే ఒక ఫ్యాన్సీ మంచి డిజైనర్ సెట్ కింద చక్కటి ట్రెడిషనల్ నక్షీ లాకెట్ అండి. అంటే కుందన్, కంప్లీట్గా కుందన్ వర్క్ అని చెప్పాలి. పూర్తిగా 100% కుందన్ వర్క్ అని చెప్పాలి. సో పర్ల్స్ డ్యాంగిల్స్తో పాటుగా ఇక్కడ మీరు గమనిస్తే దాదాపుగా ఒక 20 లైన్ల రైస్ పర్ల్స్ నేను ఒక బంచ్ లాగా తీసుకోవడం జరిగిందండి. అలాగే ఇది లెంగ్త్ చెప్పాల్సి వస్తే ఒక మీడియం హారం లాగా. మనకి కాలర్ బోన్ నుంచి మనం పర్ల్స్ తీసుకున్నాం, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే పర్ల్స్ ఉన్నాయి. వెనక థ్రెడ్ ఉంది, మనకి ఎక్కడికి కావాలంటే అక్కడ పుష్ చేసుకునేలాగా, చక్కగా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకునేలాగా చక్కగా మైన్యూట్ వర్క్ చేయడం జరిగిందండి. మంచి డిజైనర్ పీస్ కింద. ఇంకా ఈ లాకెట్ ప్యాటర్న్ మీరు గమనిస్తే, ఈ రాణి లాకెట్ ఏదైతే ఉందో, గత వీడియోల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ప్యాటర్న్, ఈ షేప్ తీసుకోవడం జరిగింది మనం. స్టడెడ్ వర్క్లోను, నక్షి వర్క్లోను, ఇంకా నా దగ్గరే కాదండి, మీరు వేరే ఛానల్స్లోను వేరే షాప్స్లోను ఈ టైప్ ఆఫ్ లాకెట్స్, ఈ షేప్ లాకెట్స్ చూసే ఉంటారు. ఎందుకంటే ఇది ఒక స్టాండర్డ్ షేప్ లాకెట్ అండి. చెప్పాలంటే చక్కగా రాణి లుక్ వస్తుంది, మంచి యాంటిక్ లుక్, ఆ ట్రెడిషనల్ ఒక జస్ట్ ఒక రాణి ధరించిన ఫీల్ మనకు. ఆ జనరేషన్ రాజు రాణులు ఉన్న టైంలో రాణులు ధరించిన ప్యాటర్న్, అదే ప్యాటర్న్ తీసుకుని మనం డిఫరెంట్ ప్యాటర్న్స్లో, డిఫరెంట్ నక్షి స్టైల్స్లో ఈ లాకెట్ షేప్ తీసుకుని చేయడం జరిగింది. సో ఈరోజు మన వీడియోకి వచ్చేటప్పటికి, ఈ ఐటెంకి వచ్చేటప్పటికి, ఇదే లాకెట్ని మనం పూర్తిగా ట్రెడిషనల్ కుందన్లో, 100% కుందన్ అండి, ప్రాపర్ రాజస్థానీ కుందన్ కళాకారులు చేసే, స్వర్ణకారులు చేసే ప్యాటర్న్లో చేయటం జరిగింది. అంటే ఇక్కడ పచ్చ, రూబీ పచ్చ, అంటే రెడ్, గ్రీన్, ఇంకా వైట్, ఈ మూడు కూడాను కుందన్ కాంబినేషన్ అండి, స్టోన్స్ కాదు. సో బ్యాక్ సైడ్ క్లోజ్ వర్క్స్ వస్తుంది కుందన్ అనేటప్పటికి. మీకు తెలుసు ఆ కుందన్ వర్క్ స్టైల్ అంటేనే అది డిఫరెంట్ స్టైలు. నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ దాని మీద చేయటం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో కుందన్కు ఉన్న అభిమానంతో రెగ్యులర్గా కుందన్ అటెంప్ట్ చేస్తున్నామండి. అది ఎలా కొనుక్కోవాలి, క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి, నేను గత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా చక్కటి ట్రెడిషనల్ లాకెట్ తీసుకున్నామండి. ఇంకా లాకెట్ వెయిట్ చెప్పాలంటే, ఇందులో మీకు బంగారం కేవలం ఈ లాకెట్లో ఉందండి. ఇక్కడెక్కడ బంగారం లేదు. ఇది కంప్లీట్గా థ్రెడ్ మీదే ఎక్కింది. ఇదంతా లోపల నుంచి థ్రెడ్స్ వెళ్ళి, ఆ థ్రెడ్స్ అన్నీ ఇక్కడ జాయింట్ అయినాయి, ఇక్కడి నుంచి మీకు డోరీ వెళ్ళింది. సో గోల్డ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఒక 50 గ్రామ్స్ లాకెట్ అండి. ఇది కొంచెం చిన్న సైజ్ కూడా చేసుకోవచ్చు. ఈ లాకెట్ని మనం 35 గ్రామ్స్ నుంచి ఈ లాకెట్ చేసుకోవచ్చు. దానికి అనుగుణంగా ఈ పర్ల్స్ బంచెస్ కూడా తగ్గుతాయి. ఇక్కడ చాలా హెవీగా ఉండటం వల్ల నేను కొంచెం ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి బాగా ఒత్తుగా, బాగా ఎక్కువగా కనపడేలాగా బంచ్ కావాలన్నారు కాబట్టి మనం దాదాపుగా 20 లైన్లు పర్ల్స్ తీసుకున్నామండి, రైస్ పర్ల్స్. అలాగే రైస్ పర్ల్స్లో అక్కడక్కడ డిఫరెంట్గా కొంచెం రూబీ బీడ్స్ కూడా వాడటం జరిగింది, ఈ కాంబినేషన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా. సో ఎక్స్ట్రాడినరీ డిజైనర్ పీస్ అండి. బడ్జెట్ పీస్ అని చెప్పలేను, కొంచెం బడ్జెట్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ పర్ల్స్ వాడాను. ఈ పర్ల్స్ కాస్టింగ్ ఏంటి, ఇవి ఏ పర్ క్యారెట్ ఏ ప్రైస్లో దొరుకుతాయో మీరు వీడియోలో నన్ను అడగొచ్చు కామెంట్స్ రూపంలో, లేదా వాట్సాప్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. అలాగే ఇంకొక సెట్ గురించి చెప్పాల్సి వస్తే, ఇది పూర్తిగా నక్షి వర్క్ అండి. ట్రెడిషనల్ డై నక్షి వర్క్, డై వర్క్ ఉంది మేజర్గా, దాన్ని నక్షి చేయడం జరిగింది. పూర్తిగా నక్షి వర్క్ కాదండి. ఎందుకంటే ఈ సెట్ పూర్తిగా నక్షీలో, నేను ట్రెడిషనల్ నక్షీలో చేశాను అనుకోండి, ఇది మీకు ఒక 85-90 గ్రామ్స్ వస్తుంది. బట్ ఈ సెట్ ఏదైతే ఉందో జస్ట్ ఒక 55 గ్రామ్స్లో, 55 బిలో 60 గ్రామ్స్. ఇంకా అంటే ఈ బెల్ట్ను మనం ఇక్కడ నాకు ఒక 60 గ్రాముల్లో, 55 నుంచి 60 గ్రాముల్లో ఫినిష్ చేయాలి. ఈ ఫుల్ లెంగ్త్ హారం వితౌట్ బ్యాక్ చైన్, ఫుల్ లెంగ్త్ హారం అండి. ఆల్మోస్ట్ 22 ఇంచెస్ ఉందన్నమాట ఇక్కడి నుంచి కిందకి. సో నేను పెట్టుకున్న బడ్జెట్లో దానికి అనుగుణంగా, ఎందుకంటే ఇక్కడ చాలా మేజర్ వర్క్ చేయాలండి. ఇది కూడా రాణి హార్ టైప్ల యూ షేప్ హారం. సో ఇక్కడంతా నక్షి వర్క్ ఉంది, రూబీ పోటాతో వర్క్ చేయడం జరిగింది. అలాగే కింద మీరు చక్కగా గమనిస్తే పర్ల్స్, రైస్ పర్ల్స్ తోటి గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ బీడ్స్, అంటే ఎమరల్డ్ బీడ్స్ కాంబినేషన్లో ఇవి
సెమీ ప్రిషియస్ స్టోన్స్ అండి. గ్రీన్గా ఉన్నాయి కదా అని పచ్చలు అనుకోకండి. పచ్చగా కనపడే అన్ని పచ్చలు కాదు. న్యాచురల్ పచ్చలు వేరే ఉంటాయి, ఆనెక్స్లో వేరే ఉంటాయి. చూడటానికి ఒక రకంగా ఉంటాయి అంతే. బట్ కోర్స్ దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఈజీగా గమనించగలుగుతారు. అది మనకు తెలిసిన విషయమే. సో నేను వెయిట్ మేనేజ్ చేయడం కోసం ఈ బెల్ట్ కొంచెం ఇక్కడి నుంచి చూస్తే మీరు గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వెళ్ళాను. చిన్న సైజ్ తగ్గించేసాను ఇక్కడ. సో దాంతో ఒక 55 గ్రామ్స్లో నేను ఫినిష్ చేయగలిగానండి. 50 గ్రామ్స్లో కూడా చేసుకోవచ్చు. అలాగే లేదండి ఇక్కడ కూడా కొంచెం బ్రాడ్గా వెళ్దాము అనుకున్నప్పుడు మీరు ఒక 75 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీగా 65 గ్రామ్స్లో బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ హారం అని చెప్పాలి. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అలాగే ఈ 2 సెట్స్ కూడాను డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగిందండి. మీకు ఈ సెట్స్ ఎలా నచ్చినాయో తప్పకుండా తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.